హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. ఇది చపాతీ, పుల్కా, నాన్స్లోకి చాలా బాగుంటుంది. మీరు కనుక నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కర్రీ చేశారు అంటే మీ ఇంట్లో వాళ్ళ నుంచి ఖచ్చితంగా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పన్నీర్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ని పెట్టుకోండి. నేను పన్నీర్ స్టిక్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి నాన్ స్టిక్ ప్యాన్ని యూస్ చేస్తున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర బటర్ లేనట్లయితే ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. కానీ బటర్లో పన్నీర్ని ఫ్రై చేయడం వల్ల పన్నీర్ టేస్ట్ బాగుంటుంది, అలానే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఈ బటర్ని ప్యాన్ మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేయండి, దానివల్ల పన్నీర్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలా మీకు నచ్చిన సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ పన్నీర్ని బటర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత స్పూన్తో ఎక్కువసేపు కలపకండి, ఎందుకు అంటే పన్నీర్ తొందరగా చిదురైపోతుంది. మీరు కావాలి అంటే పన్నీర్ని ఫ్రై చేయకుండా పచ్చిగా అయినా సరే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. పన్నీర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్కి ఇప్పుడు చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు తీసేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 4 పెద్ద టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టొమాటో ముక్కలు అనేవి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కూడా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పును వేసుకోండి. అలానే 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకోండి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం కన్నా ఇలా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే 3 యాలకులు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, ఒక 7-8 మిరియాలను కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని టొమాటో అనేది మెత్తపడే వరకు కూడా ఉడికించుకోవాలి. టొమాటో ఎక్కువ మెత్తపడాల్సిన అవసరం కూడా లేదు. మనం వేసుకున్న ఆనియన్ అనేది లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు ఈ కర్రీ తొందరగా ఉడికిపోవడానికి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది మెత్తబడిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని మరొక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి కర్రీ అనేది దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకోండి. కడాయి వేడయ్యాక అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. మనం ఇందాక ఆల్రెడీ కొంచెం సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అదే వేసుకోవచ్చు, కలర్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి. అలానే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నూనె పైకి తేలే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గట్టు ఒక 200 ml వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మీకు మరింత గ్రేవీ కావాలి అంటే ఇంకొంచెం నీళ్ళు అనేవి ఎక్కువైనా సరే యాడ్ చేసుకోవచ్చు, కానీ 200 ml అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ అనేది మరింత క్రీమీగా రావడానికి నేను ఇందులో ఒక 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అనేది లేకపోతే స్కిప్ చేసేయచ్చు, వేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. అలానే గ్రేవీ టెక్స్చర్ అనేది కూడా చాలా క్రీమీగా బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని
ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కసూరి మేతిని కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోండి. కసూరి మేతిని అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ డిష్కి పన్నీర్ ఎంత ఇంపార్టెంటో కసూరి మేతి కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. 5 మినిట్స్ తర్వాత కూర అనేది దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్, and don't forget to press the bell icon for further updates. Thank you for watching. Bye bye.